కొంతమంది సైకో ప్రేమికులు ఉంటారు. వీళ్ళు ఎలా అంటే వీడు లవ్ చేసిన అమ్మాయి వీనికి నో చెప్పింది అంటే వీడి మైండ్ లో నెక్స్ట్ ఒక్కటే థాట్ ఉంటుంది. నాకు దక్కని అమ్మాయి ఇంకా ఎవ్వనికి దక్కకూడదు అనే సైకోయిజం తో ఉంటారు. సో ఇలాంటి విషయమే ప్రియదర్శిని కేసులో కూడా జరిగింది. ప్రియదర్శిని మెట్రో 23 జులై 1970లో పుట్టింది. ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలతో. కానీ తన ఆశయాలు ఒక చీకటి కలగా మిగిలిపోతాయని ఎప్పటికీ ఊహించి కూడా ఉండదు. ప్రియదర్శిని ఒక లా స్టూడెంట్. తను కాలేజ్లోనే ఒక అందమైన అమ్మాయి. తన లైఫ్ చాలా నార్మల్ గా ఉండేది. అలా నార్మల్ గా ఉన్న తన లైఫ్ లోకి ఒక సైకో ఎంట్రీ ఇచ్చాడు. అతని పేరే సంతోష్ కుమార్ సింగ్. సంతోష్ కూడా అదే కాలేజీలో ఒక సీనియర్ స్టూడెంట్. సంతోష్ ప్రియదర్శిని ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడ్డాడు. అలా కొన్ని రోజులకి ప్రియదర్శినికి ప్రపోజ్ కూడా చేశాడు. బట్ ప్రియదర్శిని మాత్రం నాకు ఈ లవ్ ఇలాంటివి ఇష్టం ఉండవు, సో నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పింది. ప్రియదర్శిని సంతోష్ ని రిజెక్ట్ చేశాక సంతోష్ ప్రియదర్శిని అరెస్ట్ చేయడం, తను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళి స్టాక్ చేయడం అలా చేసేవాడు. ప్రియదర్శిని సంతోష్ మీద మల్టిపుల్ కంప్లైంట్స్ ఫైల్ చేసింది. బట్ ఎలాంటి యూజ్ లేదు. ఎందుకంటే సంతోష్ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు. అందుకని పోలీసులు కూడా సంతోష్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఫైనలీ ఒక రోజు రానే వచ్చింది. అదే ప్రియదర్శిని ఎండ్ ఆఫ్ ది డే. 23 జనవరి 1996. ప్రియదర్శిని ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నప్పుడు ఎవరో బయట నుంచి డోర్ నాక్ చేశారు. ప్రియదర్శిని వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తే బయట సంతోష్ ఉన్నాడు. సంతోష్ ప్రియదర్శిని లోపలికి తోసి లోపలికి ఎంటర్ అయ్యి డోర్ లాక్ చేశాడు. ఆ తర్వాత ప్రియదర్శిని రేప్ చేసి గొంతు నిలిమి చంపేశాడు. సంతోష్ ఇక్కడితో ఆగలేదు. హెల్మెట్ తీసుకుని ప్రియదర్శిని తల మీద మల్టిపుల్ టైమ్స్ కొట్టాడు. తన బాడీ మీద అండ్ అలాగే హెడ్ మీద చాలా ఇంజరీస్ అయ్యాయి. ఆ తర్వాత సంతోష్ అక్కడి నుండి పారిపోయాడు. ఎప్పుడైతే పోలీసులు ఈ కేసుని టేకప్ చేశారో ఈ కేసు ఇంకొక మలుపు తిరిగింది. అదేంటో తెలుసుకోవాలనుకుంటే వెయిట్ ఫర్ పార్ట్ 2.